అందరికీ కూడా తెలిసిన విధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచమంతా కూడా చాలా తీవ్ర సంక్షోభంలో పడి ఉన్నది. మరియు ఈ యొక్క సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా ఈరోజు అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వాటన్నిటిని కూడా పాటిస్తూ మరియు తమ యొక్క ప్రార్థనలన్నింటినీ కూడా మసీదులలో కాకుండా తమ గృహాలలో కూడా నిర్వహిస్తున్నది. మరియు అదేవిధంగా ఈరోజు ఇస్లాంలో ఉన్నటువంటి 73 వర్గాలలో ఈ యొక్క అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రభుత్వాలకు మేము సైతం అండగా ఉంటామన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా నిరుపేదలకు, నిస్సహాయులకు, అన్నార్థులకు పలు సామాజిక సేవా కార్యక్రమాలు అనేటివి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు వలస కార్మికులకు మరియు అన్నార్థులకు, నిరుపేదలకు మన వరంగల్ జిల్లాలో పట్టణంలో మరియు అదేవిధంగా ఇంతకుముందు రాయపర్తి యొక్క మండల పరిధిలో కూడా 2-3 కార్యక్రమాలు వలస కార్మికులకు ఇలాంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరియు అదేవిధంగా ఈరోజు మన యొక్క గ్రామంలో కూడా ఎవరైతే చాలా అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఈ యొక్క అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ తరఫు నుండి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరియు ఇస్లాం అంటేనే శాంతికి మారుపేరు. మరియు ఇతర వారిని మనం ఆదుకున్నప్పుడే ఒక సరి అయినటువంటి ఇస్లాం మీద ఆచరించిన వారం అవుతాము. మరియు అదేవిధంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఇలాంటి దాన ధర్మాలు చేయడం ఇంకా చాలా పుణ్యమైనటువంటి కార్యము. మరియు మనం మన యొక్క సమాజ సేవ, మానవుల సేవ చేసినప్పుడే, మనం దేవుడి యొక్క ఆరాధన చేసినప్పుడే ఆ యొక్క ప్రార్థనలన్నిటి కూడా అల్లాహ్ ఆ యొక్క భగవంతుడు స్వీకరిస్తాడు. అంతేకాని మన యొక్క సమాజాన్ని పట్టించుకోకుండా ఇతరులకు అన్యాయం, మోసం ఇవన్నీ చేసుకుంటూ మనం ఎన్ని నమాజులు, ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా వాటిని ఆ భగవంతుడు స్వీకరించాడు. కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో ఈరోజు అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యొక్క పేదవారికి ఈ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ తమ్మడపల్లి గ్రామం తరఫున వీటిని పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు ఈ యొక్క కార్యక్రమం మరి ఈ కరోనా మహమ్మారి గత మార్చి ఫిబ్రవరి నుంచి మనం లాక్డౌన్ వేసి ఇబ్బందులు పడుతూ ఉన్న పేద ప్రజలకు, ఆటో డ్రైవర్లకు మరియు వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పని చేసుకొని బతికే వాళ్ళం మనం అందరం. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి వచ్చి చాలా ఇబ్బందులు పడి ఉన్నాం మనం. ముస్లిం సోదరులకు మరి నా హృదయపూర్వక నమస్కారం. మా వంతు సాయమను అని ఎంతో అవసర వస్తువులు సహకరించినందుకు నా హృదయపూర్వక నమస్కారం. మన యొక్క వరంగల్ జిల్లా యువకుల అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి గారిని స్టేజ్ మీదకి రాగలరని ఆహ్వానిస్తున్నాం. కరోనా వ్యాధి బారిన పడి చాలామంది ఆర్థికంగా మరియు ఉపాధి కోల్పోయి ఉన్నారు. ఇలాంటి తరుణంలో
అహ్మదీయా ఆధ్వర్యంలో మరియు అహ్మదీయా హ్యుమానిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే తరుణంలో మన గ్రామంలో కూడా నిరుపేదలు అందరూ ఉన్నారు. ఏం పని చేసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా వాళ్ళు ఉన్నందున వాళ్ళను గుర్తించి వారికి కూడా మనవంతు సహాయం చేయాలని తాపత్రయంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క నిత్యావసర వస్తువులు వారికి ఎంతో ఆకలి తీరుస్తుందని చెప్పేసి ఉద్దేశంతో మానవత్వ దృక్పథంతో దైవ భక్తితోటి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి అహ్మదీయా ముస్లిం జమాత్ తమ్మలపల్లి వారు చాలా ముందుకు వచ్చి ఆర్థిక సహాయంతో వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల మనుషులకు ప్రేమ ఆప్యాయత పెంచుకోవడానికి ఇది ఎంతో దోహదకరం చేస్తుంది. ఈ యొక్క కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఇక కూడా ఎన్నో చెప్పడానికి కూడా మేము సిద్ధం. అహ్మదీయా ముస్లిం జమాత్ తరఫున ఏ విపత్తు వచ్చినా ఏ ఆపద వచ్చినా మేమున్నామని చెప్పేసి మీలో మేము కూడా ఒకరమని చెప్పేసి మేము ముందుకు రావడం జరుగుతుంది. కనుక మా యొక్క సేవలను ఇక్కడ మన గ్రామస్తులు స్వీకరిస్తున్నందుకు ధన్యవాదాలు. చూసాలండి అర్జెంట్ కాదు. ఇప్పుడు మనకి ఏంటంటే ముస్లిం సోదరులకు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా సహకరిస్తున్నారు మా మండల్లో, జఫర్గఢ్ మండల్లో. అటు జఫర్గఢ్ మండల నాయకులు కావచ్చు, ఊళ్ళలో నాయకులు కావచ్చు, ఏ విధంగా చేసుకోవాలి, ప్రేయర్స్ ఏ విధంగా చేసుకోవాలా, ఏ విధంగా మసీదులోకి వెళ్ళాలా, మైక్ ఎప్పుడు ఆన్ చేయాలా అని చెప్పేసి మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము మన మండల్లో ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు కూడా మనకు సహకరించి తప్పకుండా ఈ కరోనా వ్యాధి నిర్మూలనలో మా వంతు సహకారంగా మేము ఉంటాం సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము నిబంధనలు ఉల్లంఘించామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉండడం జరిగింది. చాలా సంతోషం అండి. మీ అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మన మండల తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇటువంటి కరోనా లాక్డౌన్ సమయంలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారండి, పని చేసుకోలేని వాళ్ళు. ఇటువంటి వ్యక్తులకు చేయూతనివ్వడం కోసం మన ముస్లిం సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందుకు నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం.